వెల్కమ్ టు తెలుగు పాపులర్. ఈరోజు మన సెలబ్రిటీ అతను చూస్తుంటే పచ్చి నెత్తురు తాగేవాళ్ళ ఉంటాడు. చిన్నపిల్లలు ఆడపిల్లలు అతను చూస్తే భయపడి చస్తారు. సినిమాల్లో అతను భయపెడతాడు, బాధ పెడతాడు. బయట ప్రజలు అతను బాధపడుతుంటే చూడలేడు. అంత మంచి మనిషి అతనేనండి లక్ష్మీనారాయణ. ఏంటి లక్ష్మీనారాయణ అంటే ఎవరో అర్థం కాలేదా? అదేనండి మన రామ్ గోపాల్ వర్మ గారు తన గాయం చిత్రంలో మొట్టమొదటిగా పరిచయం చేసిన టార్జాన్. హాయ్ టార్జాన్. వెల్కమ్ టు తెలుగు పాపులర్. తెలుగు ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం. ఒక చిన్న ఫైట్ చేస్తుంటే తనకు ఫైట్ తలిగితే ప్యాకప్ అని చెప్పారు. ప్యాకప్ అంటే ఏందో నాకు తెలియదు. హీరో అంటే ఏదో తన యాక్టింగ్ చేసుకుని వెళ్ళిపోవాలంటది. బట్ ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలని చెప్పి. నేను షాక్ అయ్యాను ఆ రోజు. ఎంత ఆనందపడ్డానంటే చిరంజీవి గారితో కూడా ఫస్ట్ సినిమా అది. అసలు మిమ్మల్ని ఎవరు పరిచయం చేశారు మొట్టమొదటిగా? ఇండస్ట్రీకి వచ్చి మోర్ దెన్ 26 to 27 years అయింది. నన్ను మా గురువు గారు, మా బాసు, నా దేవుడు రామ్ గోపాల్ వర్మ గారు. ఈరోజు నేను మీకు ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఆయన్నే. ఈరోజు ఆర్టిస్ట్గా ఉన్నానంటే ఆయన్నే నాకు అంటే ఒక రాయిని తెచ్చి బొమ్మగా మలిచి ఆ బొమ్మకు ప్రాణం పోసిన దేవుడు. అంటే మట్టిలో మాణిక్యాన్ని తీశాడనమాట. మట్టిలో మాణిక్యం నాకైతే తెలియదు. బట్ ఆయన నన్ను ఒక ఆర్టిస్ట్గా తయారు చేయడం, నేను అసలు నాకు సినిమా అంటే తెలియదు, ఆర్టిస్ట్ కెమెరా అంటే తెలియదు, ఏం తెలియని వాడిని నన్ను తీసుకొచ్చి ఇలాగ ఆర్టిస్ట్గా తయారు చేయడం అంటే మరి ఆయనకు ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేనని చెప్పి మీకు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. ఓకే, గుడ్. అవును, మీరు యాక్టింగ్ ఎక్కడైనా నేర్చుకున్నారా, లేదంటే వర్మ గారే మీకు నేర్పారా? ఆ యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు సరిగ్గా యాక్ట్ చేయలేకపోతే ఆయన మిమ్మల్ని దండించిన కోపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, నేను ఒక సినిమాలో ఆయన సినిమానే ఒక చిన్న ఫైట్ చేస్తుంటే తనకు ఫైట్ తలిగితే ప్యాకప్ అని చెప్పారు. ప్యాకప్ అంటే ఏందో నాకు తెలియదు. నేను ఇంటికి వెళ్ళిపోమ్మా అన్నారు. ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఆయన్నే పిలిపించి అలిగి వెళ్ళిపోయారా? అలిగి కాదు, ఆయన అంటే ప్యాక్ చెప్పేశారు నాకు. ఆయన మాట్లాడలేదు, పంపించండి అని వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన నన్ను పిలిపించి సినిమా అంటే ఇది కాదు నాన్న ఇది అని చెప్పి నన్ను అన్నపూర్ణ స్టూడియోలో 7 acres అని ఉండే. కాదు, మీరు అబద్ధం ఆడతారు. మిమ్మల్ని బాగా లెఫ్ట్ అండ్ రైట్ చివాట్లు పెట్టండి మాకు తెలుసు. లేదండి, అది రాంగ్ అండి. నాకు ఆయన ప్రతి సినిమా శివ, క్షణక్షణం, గాయం, మణి, అనగనగ రోజు, దౌడు, అయినా 7 సినిమాలు చేసినప్పుడు నేను నటుని గాను. సినిమా అంటే తెలియదు, అయినా నన్ను ప్రతి సినిమాలో పెట్టి నాకు యాక్టింగ్ నేర్పించి ఆ రోజు నాకు 7 acresలో ఫైటింగ్ కూడా నేర్పించి, ఫైటింగ్ కూడా నాకు ఒక నర్సింగ్ అని ఒక మాస్టర్ ఉండే. అప్పుడు అతని ద్వారా నేను ఫైట్స్ కూడా అక్కడే నేర్చుకున్నా. నాకు సినిమా అంటే ఏం తెలియదు అప్పుడు. ఓకే, కానీ మీ ఆహార్యం చూస్తుంటే నాకు తెలిసి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు భయపడి వస్తూ ఉంటారే, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదంతా ఎవరు భయపడరండి, నేనే భయపడి వస్తాను. నేను రౌడీజం చేయలేను, రౌడీని కాదు. అబద్ధం, ఇది మాత్రం అబద్ధం మిస్టర్ టార్జాన్. నువ్వు ఫస్ట్ బేసికల్గా రౌడీ షీటర్వి, అవునా కాదా? ఒప్పుకో. నేను రౌడీ షీటర్ని కాదండి. చాలామంది రౌడీ షీటర్ అని నీ మీద చాలా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి, నిజమా కాదా? లేదండి, అవన్నీ కల్పితాలు. నేను ఎప్పుడూ రౌడీజం చేయలేదు. చాలామంది రౌడీ అంటూ ఉంటారు. రౌడీజం చేసే ఈ స్టేజ్కి వచ్చావని నాకు తెలుసు. లేదండి, నేను ఎప్పుడు రౌడీజం చేయలేదు. నేను ఒక మామూలు సాదాసీదా వ్యక్తిని. చాలామంది అంటూ ఉంటారు రౌడీజం చేసిండని, బట్ నేను ఎప్పుడు రౌడీజం చేయలేదు. ఎక్కడ నా మీద కేసులు లేవు. ఓకే, కేసులు వచ్చిన రోజు నేనే పట్టుకుంటా, మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఏ డైరెక్టర్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు? ఏ డైరెక్టర్ ద్వారా వర్క్ చేస్తున్నప్పుడు మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యారు? ఏ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు? నేను ఏ డైరెక్టర్ దగ్గర కూడా ఇబ్బందిగా ఫీల్ కాలేదండి. ప్రతి డైరెక్టర్ నన్ను ఆదరించి, ప్రతి డైరెక్టర్ నన్ను బాగా అంటే వాళ్ళకి ఏం కావాలనో అది నా దగ్గర తీసుకోవడం జరుగుతుంది. నౌ ప్రజెంట్ ఇప్పుడు కృష్ణవంశీ గారిది నక్షత్రం చేస్తున్నాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిది మన కాటమరాయుడు చేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు మళ్ళీ తాప్సీ గారిది ఒకటి కొత్త సినిమా, అది డైరెక్టర్ గారి పేరు ఏదో తెలియదు, బట్ దాంట్లో మొన్న ఒక 5 days బ్యాక్ చేయడం జరిగింది. అది ఓకే. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారన్నారు కదా, ఆయనతో యాక్ట్ చేస్తాం మీరు నాకు తెలిసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయనతో యాక్ట్ చేయాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఆయనతో మీ అనుభవాలు? 100% ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. నేను ముందైతే భయపడ్డాను. చాలా మంచివాడు, చిన్న పిల్లవాడి మనస్తత్వం ఆయనది. నేను అంటే చాలామందితో చేశాను, బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్.
అంటే ఫస్ట్ టైం పోయినప్పుడు మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అంటే ఆయనతో ఎలా ఉంటుందని చెప్పి. ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు ఆయనతో. పవన్ కళ్యాణ్ గారితో నేను ఫస్ట్ టైం చేశాను. ముందైతే భయపడ్డాను. ఈజ్ అ వెరీ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి మనిషి, చాలా బాగా మాట్లాడాడు నాతోని. చాలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మహానుభావుడు. అంటే నేను చూసింది ఏంటంటే ఆయనలో ప్రతిరోజు అంటే ఏదో ఒకటి మంచి చేయాలనే గుణం కనిపించింది నాకు. నేను ఒక 4-5 డేస్ చేశాను. ప్రజలకు ఏదో చేయాలని తన తపన ఉంది. అంటే హీరో అంటే ఏదో తన యాక్టింగ్ చేసుకొని వెళ్ళిపోవాలంటుంది, బట్ ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలని చెప్పి. డెఫినెట్గా ఆయనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి, మంచి పొలిటికల్ ఎదగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి మనుషులకు ఎప్పుడూ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే, లక్ష్మీనారాయణ, సారీ మర్చిపోయాను. నిన్ను అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్ష్మీనారాయణ. నిన్ను లక్ష్మీనారాయణ అని పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతావా, టార్జాన్ అని పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతావా? అంటే నేను నా అసలు పేరు లక్ష్మీనారాయణ గుప్తా, బట్ రాము గారు ఆ రోజు నాకు గాయం అనే షూటింగ్ అప్పుడు ఏంటయ్యా నీ పేరేంటని పిలిచాడు. అంటే నీ అవతారానికి నీ పర్సనాలిటీకి లక్ష్మీనారాయణ సూట్ అవ్వలేదని. నీకు పేరుకు నీ బాడీకి సరిపోదయ్యా, నేను టార్జన్ అని పెడతానని ఆ రోజు పెట్టడం జరిగింది. నాకు ఇప్పుడు ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు, లేకపోతే మా బ్రదర్స్ కానీ, మా వదిన కానీ, మొత్తం ఆల్ ఫ్యామిలీ టార్జన్ అనే పిలవడం జరుగుతుంది. పబ్లిక్లో కూడా టార్జన్ అనే పిలుస్తూ ఉన్నారు, పొలిటికల్లో కూడా టార్జన్ అని. అంటే టోటల్గా నాకు నా పేరు టార్జన్గా మారిపోయింది. ఓకే, అంటే మీ ఇంట్లో కూడా టార్జాన్ పిలుస్తారు. అంటే నువ్వు టార్జాన్గా పిలవబట్టమే నీకు హ్యాపీగా ఉందంటావు? లేదు, అంటే నాకు నా పేరు పిలిస్తేనే హ్యాపీగా ఉంటాను, బట్ అలాగా రాము గారు మార్చేశారు కాబట్టి రెండూ నడుస్తూ ఉంటాయి. అది మీ పర్సనాలిటీ కరెక్ట్గా సూట్ అయింది. రామ్ గోపాల్ గారు పర్ఫెక్ట్గా పెట్టారు. ఓకే, ఆల్ ది బెస్ట్ టార్జాన్. ఓకే టార్జాన్, నీ గురించి చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే వీడు ఇంత ఆకారం ఉన్నాడు, వీడు చూస్తే భయంకరంగా ఉన్నాడు, రౌడీ షేటర్ అనుకుంటారు. బట్ నీ గురించి తెలిసినోడు ఎవ్వరు, అది ఎవ్వరు అనుకో. నాకు మన ఇద్దరం కో ఆర్టిస్ట్లో లాస్ట్ 20 years నుంచి యాక్ట్ చేస్తున్నాం, బట్ నువ్వేంటో నాకు తెలుసు. అలాగే చాలామందికి నీకు రెండో కోణం ఉంది. ఒకటి ఆర్టిస్టు, రెండోది సమాజ సేవ చేస్తావు, చాలా సోషల్ యాక్టివిటీస్లో ఉంటావు. ఎవరన్నా బాధపడుతుంటే నువ్వు చూడలేడు అని అందరూ ఆదుకుంటారు. అది నేను ప్రాక్టికల్గా చూసా. వాటి అనుభవాలు కూడా మీరు చెప్పండి. ఇప్పుడు నేను అంటే నాకు మా మమ్మీ, మా నాన్న సర్పంచ్ ఊర్లో, బట్ ఆయన బాగా పబ్లిక్ సేవ చేసేవాడు. బట్ మా అమ్మ ప్రతిరోజు ఏదో ఒక దానం చేయాలని చెప్పి అంటే దాన ధర్మాలు చేసేది. మా అమ్మ చేసినవన్నీ నాకు వచ్చాయి. ఇప్పుడు నేను ట్రస్ట్ పెట్టాను, పరమాత్మ సేవ ట్రస్ట్ అని నాకు ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా నేను ఎవ్రీ మంత్ ఒక అనాథ శవాన్ని దాన కార్యక్రమం చేస్తాను. డఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్తాను, లెప్రోస్కోప్ స్కూల్స్కి వెళ్తుంటాను. నాకు వచ్చిన ఇన్కంలో 20-25% నేను డొనేట్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. మొన్ననే రీసెంట్లీ ఒక డఫ్ అండ్ డమ్ అమ్మాయిని నేను అడాప్ట్ చేసుకున్నాను. తను పెళ్లి చేయబోతున్నాను ఒక 6-7 monthsలో. చూస్తున్నాను అబ్బాయిని. వెరీ గుడ్. బట్ ఏదో ఒకటి అంటే నా శాయశక్తిలో చేస్తూనే ఉంటాను. ఇంకొక అనాథాశ్రమం పెట్టబోతున్నాను ఒక ఆఫ్టర్ మై డాటర్ మ్యారేజ్. ఒక 10 yearsలో కంపల్సరీ అనాథాశ్రమం పెట్టి ఇంకా అక్కడ ఉండాలని చెప్పి నా కోరిక. ఇప్పుడు మీ ఫ్యామిలీలో నువ్వే సినిమా ఆర్టిస్టు, ఫస్ట్ ఆర్టిస్టా, లేదంటే మీ ఫాదర్ కూడా ఏమైనా చేసేవారా? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? లేదండి, నా ఫ్యామిలీలో ఎవరు ఆర్టిస్ట్ లేరు. అసలు సినిమా అంటే తెలియదు. మాది చిన్న పల్లెటూరు. మా ఊరు వచ్చి రాపోల్ అని రంగారెడ్డి జిల్లాలో మా తాలూకా పరిగి. ఆ పరిగి గ్రామం అయితే రాపోలు, తాలూకా అంటారు అప్పుడు. అది పరిగి, జిల్లా రంగారెడ్డి. హైదరాబాద్ నుంచి 80 kilometers మా ఊరు. బట్ అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీ ఫాదర్ ఏం చేసేవారు? మా నాన్న సర్పంచ్ అక్కడ 78-79లో. సో అక్కడ అంటే కొంచెం బిజినెస్లో బాగా లాస్ అయిపోయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మేము హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయాం. మీకు ఇది యాక్టింగే వృత్తా, మీకు వేరే వేరే వ్యాపకాలు ఏమైనా ఉన్నాయా? నాకు బిజినెస్ ఉన్నాయండి. నాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. అట్లాగే సినిమా, నీకు తెలుసు క్యారవాన్స్ ఉన్నాయి, ఒక 2 క్యారవాన్స్ ఉన్నాయి. అది నా బిజినెస్. జిమ్ము నాదే. జిమ్ మీదేనా? అయితే నేను రెగ్యులర్గా వస్తాను. నా దగ్గర ఫీజు వసూలు చేస్తారా? సారీ, నేను ఇవ్వను. రౌడీజం మాత్రం చేయొద్దు, నేను ఫీజు కట్టను. లేదు, నువ్వు కట్టవలసిన అవసరం లేదు. నువ్వు నా 20 years నా ఫ్రెండ్వి, నా మిత్రుడివి, ఏమొద్దు, ఫ్రీగా చేయొచ్చు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ.
ఓకే అర్జాన్, ఇప్పుడు నువ్వు అంటే ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పావు. అలాగే నువ్వు బాగా థ్రిల్ అయిన హీరోలు ఎవరు? అంటే వాళ్ళ దగ్గర యాక్ట్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్న హీరోలు ఎవరు? నేను వెంకటేష్ బాబు గారితో చేశాను, జగబాబు గారితో చేశాను, చిరంజీవి గారితో చేశాను. చిరంజీవి గారితో చేసిన ఇంకా చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే శంకర్ దాదా జిందాబాద్, ప్రభు మాస్టర్ దానికి డైరెక్టర్. ఫస్ట్ టైం నాకు విజయ్ మాస్టర్ గారు ఫోన్ చేసి అర్జెంట్ రారా అంటే వెళ్ళాను. వెళ్తే చిరంజీవి గారు నాకు అసలు ఏం చెప్పలేదు, నేను సడన్లీ సర్ప్రైజ్ అని చెప్పి నేను షాక్ అయ్యాను. ఆ రోజు ఎంత ఆనందపడ్డానంటే చిరంజీవి గారితో కూడా ఫస్ట్ సినిమా అది, ఆ సినిమా చేశాను. ఈజ్ ఏ వెరీ గుడ్, చాలా చాలా మంచి తనం చిరంజీవి గారికి కూడా. అంటే చాలామంది చెప్తుంటే అందరు చెప్తారు చిరంజీవి గారికి, బట్ నేను చేసింది ఫస్ట్ సినిమా. బట్ ఐఎమ్ వెరీ చాలా ఆనందపడ్డా. నేను ఒక 2 years వరకు చాలా ఆనందపడ్డా చిరంజీవి గారి సినిమా. అంటే ప్రతి ఒక్కరు చిరంజీవి గారితో చేయాలని చెప్పి ట్రై చేస్తారు కదా భయ్య. అది ఆ సహజం, అది అందరికీ నటులు ప్రతి వాళ్ళు వాళ్ళతో యాక్ట్ చేయాలి. నాకు అనుకోకుండా నాకు అవకాశం రావడం జరిగింది. నేను చిరంజీవి గారితో చేశాను. అట్లాగే డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ దగ్గర ప్రియదర్శన్ గారి దగ్గర చేశాను, విశ్వనాథ్ గారి దగ్గర చేశాను, పెద్ద వంశీ గారి. మీతో విశ్వనాథ్ గారి సినిమాలో మీకు సూటబుల్ అయ్యే క్యారెక్టర్ అంటే నాకు అర్థం కాదు. ఒక చిన్న సినిమా శుభప్రదం అనే సినిమాలో నరేష్ గారి హీరో, ఆయన ఒక చిన్న రౌడీ క్యారెక్టర్. నన్ను పిలిచారు, అక్కడ కూడా రౌడీయే. నన్ను పిలిచారు. నిజంగా ఆయనకు చేతులెత్తి, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, ఆయనకి నమస్కరించాలి. ఆయన ఇంకా అందరు ఆవుసులు పోసుకొని ఆయన ఇంకా చాలా బాగుండాలి. కె విశ్వనాథ్ గారు సినిమా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టరు, చాలా మంచి మనిషి. అట్లాగే పెద్ద వంశీ గారి దగ్గర చేశాను, రాము గారే తెలుసు మీరు రామ్. అట్లాగే మణిరత్నం గారి దగ్గర చేశాను. ఓ మణిరత్నం గారి దగ్గర, ఓ సూపర్. త్రీడా అని తమిళ్లో కూడా 7 సినిమాలు చేశాను. డెఫినెట్గా. మీకు తమిళ్ వచ్చా? తమిళ్ బాగా వచ్చండి. తమిళ్ ఎలా వచ్చు? మీరు ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగానన్నారు. నేను తమిళ్లో ధూల్ అనే సినిమా 40 రోజులు చేశానండి. అంటే 40 రోజుల్లోనే తమిళ్ నేర్చుకున్నారా మీరు? అంటే 30 రోజుల్లో తమిళ భాష అని అలాంటిదైనా చదివారా? అంటే అలా కాదు, నేను హోటల్లో ఉండేవాడిని, హోటల్ ప్రతాప్ ప్లాజా అని. అక్కడ ఉన్న బాయ్కి రోజు నాకు తమిళ్లో, తెలుగు నుంచి తమిళ్లో ఏమేం చెప్పాలని కంటిన్యూ ప్రతి షెడ్యూల్లో నేను నా ఇష్టంగా తమిళ్ నేర్చుకున్నాను. భోజనం మాత్రం ఫుడ్ ఆర్డర్ చేయడం నేర్చుకుని ఉంటారు నాకు తెలిసి. అవునండి, అవును. ఒక నటుడికి కావాల్సిన అంటే క్వాలిఫికేషన్స్, హైటు, వెయిటు, ఒక విలన్కి కావాల్సిన ఒక ఫేసు అన్నీ ఉన్నాయి నీలో నాకు తెలిసి. 100% నువ్వు పక్కా క్వాలిటీస్ ఉన్నాయి. కానీ నువ్వు నాకు తెలిసి నువ్వు నా అనుకున్నంత ఎదగలేదు అని నాకు అనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీ నిన్ను వాడుకోవట్లేదా? అంటే పర్రాష్ట్రం నుంచి వస్తున్న నటులు ఏమైనా తాకిడి ఉందా? లేదంటే నువ్వు వాళ్ళకి కోఆపరేట్ చేయట్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని సినిమాలు చేశాను, నాకు ఎక్కడ అలా అనిపించలేదు. బట్ నా టైం అనుకుంటున్నాను నేను. మీరు పరరాష్ట్ర ఆర్టిస్టుల గురించి అడిగారు, అది డెఫినెట్గా నేను దాని మీద నేను ఇంతకుముందు అడిగితే చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు కర్ణాటకలో ప్రతివాడు కర్ణాటకనే డెవలప్ చేయాలి, కర్ణాటక ఆర్టిస్ట్ని డెవలప్ చేయాలి కర్ణాటక వాళ్ళు అనుకుంటుంటే, తమిళనాడు వాళ్ళనే డెవలప్ చేయాలి తమిళనాడు వాళ్ళు అనుకుంటే, అటు మహారాష్ట్రలో ముంబై వాళ్ళనే డెవలప్ చేయాలనుకుంటే, మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఎప్పుడు చూడు ఇతర రాష్ట్ర నటులను తెస్తూ ఉన్నారు. బట్ అది నాకంటే నేను వెల్ సెటిల్డ్ అండి. నేను వెల్ సెటిల్డ్. నాకేమీ అంటే సినిమా చేస్తేనే బ్రతుకుతానని లేదు. బట్ డెఫినెట్గా నేను కళామతని నమ్ముకొని ఉన్నా 25 years నుంచి. బట్ ఇతర నటుల గురించి నా బాధ. చాలామంది బాధపడుతూ ఉంటారు, చాలామంది చెప్పుకోలేకపోతూ ఉన్నారు. ఒక్కొక్కడు పాపం ఒక పూటకు తిని పస్తులుండి చాలామంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, అడగాలనిపిస్తుంది. ఎవరిని అడుగుతాను అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ వెలివేట్ అవుతే అతనెంబడే వెళ్తుంది, ఒక డైరెక్టర్ వెలివేట్ అయితే అతనెంబడే వెళ్తుంది. బట్ చాలామంది డైరెక్టర్ ఉన్నారు, చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, చాలామంది కెమెరామెన్స్ ఉన్నారు. బట్ ఎవరైతే వెలివేట్లు ఉన్నారో అంటే సినిమా ఇండస్ట్రీ మరి వాళ్ళ తప్ప లేకపోతే సిస్టమ్ నడుస్తున్న తప్ప నాకైతే అర్థం కాదు. బట్ డెఫినెట్గా ఎక్కడో తప్పుదనం జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది అంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఒక నటుడే కాదు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే డెవలప్ అవుతారో అతనెంబడే ఉరుకుతుంది ఇండస్ట్రీ తప్ప ఇంకా చాలామంది నటున్నారు, వాళ్ళని ఎందుకు తీయడం లేదో నాకు అర్థం కావడం లేదు. అంటే మన నటులను మనం అభివృద్ధి చేసుకోవట్లేదు. ఇతర భాష నటులను తేవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రకరకాల ఎంతోమంది నాటకరంగం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మంచి నటులు ఉన్నారు. నటులను ఎందుకు ప్రోత్సహించడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడన్నా కొంచెమన్నా మరి చేంజెస్ రావాలి. కొంతమంది మాత్రమే
డెఫినెట్గా మన వాళ్ళను వాడుతూ ఉన్నారు. కొంతమంది రైటర్ కంప్లీట్ బాంబే మీద ఆధారపడినారు. అది చాలా బాధగా ఉంటుంది నాకు. ఓకే. అంటే ఇప్పుడు మీరు వెల్ సెటిల్డ్ అన్నారు. ఓకే. ఇప్పుడు సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కళామ తల్లి మీద అభిమానం ఉండి స్క్రీన్ మీద మన బొమ్మ చూసుకోవాలని ఉంటారు. అంటే మీరు గత నాకు తెలిసి 27, 28 ఏళ్ళ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. మీకంటే వెనకొచ్చిన వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు. మరి మీరు ఆ స్టేజ్కి ఎందుకు ఎదగలేకపోతున్నారు? అంటే కొంతమంది లోకల్ వాళ్ళు కూడా టాప్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కంప్లీట్గా 100% బయట నుంచి తెచ్చుకోవట్లా. కొంతమంది కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు మన లోకల్ గాడ్. మీరు లోకలే, మిమ్మల్ని ఎందుకు వాడుకోవట్లా? అది మీ ప్రయత్న లోపమా, వాళ్ళ లోపమా? దట్స్ మై టైం అండి. నా టైం ఎప్పుడు వస్తే డెఫినెట్గా నేను డెవలప్ అవుతాను. ఇంకోటి, ఇప్పుడు అందరూ ముఖ్యమంత్రులు కాలేరుగా. ఎప్పటి నుంచో వాడి జీవితం అంతా ఎమ్మెల్యే ఉంటాడు, అతను ముఖ్యమంత్రి కాలేడు కదా. అలాగే ఎవరు టైం కూడా కలిసి రావాలంటారు. టైం డెఫినెట్గా మన టైం బాగుంటే కొండ మీద కోతి కూడా దిగొచ్చేస్తుంది. నేనైతే అనుకుంటున్నాను, నేనైతే డెఫినెట్గా చెప్పింది చేస్తున్నాను. టైంకి వెళ్తాను, టైంకి చేస్తాను. ఇది తప్పు. మీరు కొంచెం లొకేషన్స్లో చాలా కొంచెం పొగరుగా, రౌడీయిజంగా, అంటే ఎవరిని కేర్ చేయనట్టు ఉంటారని నాకు తెలుసు అని చెప్పారు కొంతమంది. అది దానివల్లే మీరు వెనకబడి ఉన్నారని నా అభిప్రాయం. మీరేమంటారు? మీరు ఒక పని చేయండి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ఏ మేనేజర్ని అడగండి టార్జన్ ఎలాంటి వాడని. అంటే అతను మీ గురించి వ్యతిరేకంగా చెప్తే రేపు మీరు వాడినైనా చేస్తారేమో, అది వాడి భయం. అలాంటిది ఏం లేదండి. ప్రతి ఒక్కరికి తెలుసు, ఎప్పుడు పిలిచినా టైంకి వెళ్ళి యాక్ట్ చేసి రావడమే నా డ్యూటీ తప్ప నేను ఎవరి గురించి పట్టించుకోను. నేను బుక్స్ చదువుతూ ఉంటాను లొకేషన్లో కూడా. అక్కడ వెళ్ళి నా బుక్స్ చదువుకుని కూడా షార్ట్లోకి వెళ్ళడం, కూర్చోడం, అంతే తప్ప నేను మిగతా దేని గురించి పట్టించుకోను. నేను ఏది డిమాండ్ చేయను, నా వర్క్ నేను చేసుకుంటాను. కానీ సినిమా ఇండస్ట్రీలో బాంబే నుంచి వచ్చిన చాలామంది హీరోయిన్స్ మిమ్మల్ని చూసి భయపడిన సంఘటనలు ఉన్నాయట. అలాంటిది ఏమీ లేదు. అది నీవేదో అడుగుతావునో అది చాలా తప్పు. కొన్ని ఒకనొక లొకేషన్లో నేను ఉండగానే మిమ్మల్ని చూసి కొంతమంది భయపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. నిజం ఒప్పుకోండి. లేదండి, అది చాలా తప్పు. అది నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అలా అడుగుతున్నావు, అది కల్పితం, అది అంతే. సరే, ఇప్పుడు సినిమాల్లో మీరు చాలా రకరకాల భయంకరమైన వేషాలు వేస్తుంటారు, రక్తం తాగేస్తుంటారు ఒక్కోసారి. మరి ఇటువంటి చూసినప్పుడు మీ ఇంటి పక్కల సరౌండింగ్స్లో ఉన్న చిన్నపిల్లలు, ఆడపిల్లలు చూసి భయపడుతుంటారా? మిమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారు? అంటే మిమ్మల్ని సంతోషంగా రియాక్ట్ అవుతారా, లేదు భయపడి వస్తుంటారా? లేదు, ఎవరు భయపడరు. నేను నా ఏరియాలో చాలామంది నన్ను ప్రేమిస్తూ ఉంటారు, ఎందుకంటే నేను చేసే యాక్టివిటీస్ అలా ఉంటాయి. డెఫినెట్గా నన్ను అందరూ బాగా లైక్ చేస్తారు. నేను ఒప్పుకోనిది ఒక సినిమా ఆర్టిస్టుకు మాత్రమే ఉన్న వాల్యూ ఒక ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకి, ఒక మంత్రికి ఉండదండి. ఏ స్టేట్ పోయినా నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒక దేవుడి తర్వాత మనస్ఫూర్తిగా చూసేది ఒక యాక్టర్నే అని చెప్పి నేను యాక్టర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. కళామదల్లికి ఎప్పుడు రుణపడి ఉంటాను. 100% కరెక్ట్. ఎందుకంటే మన నటులకు ఉన్నంత వాల్యూ నాకు తెలిసి దేనికి లేదు. నేను అయ్యప్ప మాల వేస్తాను, 23 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను ఎక్కడైనా పూజకి వెళ్తే అందరూ అక్కడ చూసేది ఇక్కడ చూస్తారు, నాకు బాధ అనిపిస్తుంది. నన్ను పిలవకండి స్వామి స్టేజ్ మీద కంటే, ఒక నటుడిగా ప్రతి ఒక్కరు నన్ను పిలుస్తారు. నేను అంటే రెగ్యులర్గా చాలా పూజలకు పోను. అంటే అక్కడి నుంచి ఆ దృష్టి నా మీద మళ్ళకుండా, అంటే ఒక భగవంతుడి తర్వాత అంత ప్రత్యేకంగా చూసే ఒక యాక్టర్ అవడం చాలా పూర్వజన్మ చేసుకున్న సుకృతమే. కరెక్ట్, 100%. మామూలు మాట కాదు. అంటే నాకున్న, ఎందుకంటే ఒక మామూలు వాడిని నేను ఎంత ఎత్తుకు ఎదిగానంటే, ఎక్కడ పోయినా, నేను మొన్న వైష్ణవిదేవి వెళ్ళాను, అక్కడ లోకల్ పోలీస్ గుర్తుపెట్టే ఆ ఫ్యాక్టరీ. అట్లాగే మొన్న వాగే బార్డర్ వెళ్ళానండి. నేను అక్కడ 50 నుంచి 1,00,000 మంది వస్తారు అక్కడ వాగే బార్డర్లో. నేను నా కొడుకు అక్కడ కూర్చుంటే ఒక సెక్యూరిటీ చూసి ఒక పెద్ద ఆయనకి చెప్పాడు, అంటే అక్కడ ఉన్న ఆఫీసర్ వచ్చి ఆ యాక్టర్ అని అడిగాడు. అవునండి అన్న. తీసుకెళ్ళి నన్ను వీఐపీ లైన్లో కూర్చోబెట్టారు. ఆ రోజు ఎంత ఫీల్ ఉంటుందండి, ఒక యాక్టర్కు కొన్ని వేల మంది, లక్షల మంది, 1,00,000 కోట్లున్నా వాడు రోడ్డు మీదనే ఉంటాడు. అలాంటిది ఒక యాక్టర్ను తీసుకెళ్ళి నన్ను వీఐపీ లైన్లో కూర్చోబెట్టారు. కరెక్ట్. ఎందుకంటే అందరూ వ్యాపారం చేయగలరు, అందరూ ఉద్యోగం చేయలేరు, బట్ అందరూ యాక్ట్ చేయలేరు. ఏ స్టేట్లో పోయినా ఒక యాక్టర్కు ఉన్న వాల్యూ ఎవరికి లేదండి. ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి ఎవరికి లేదు. 100 కోట్లున్నా ఆడికి ఉండదు, బట్ మనకు ఉంటుంది. నిజంగా మనం చచ్చినా ఎప్పుడు మనం చూస్తూ ఉంటారు జనాలు సినిమాల్లో. నటుడు ఎప్పుడు బతికే ఉంటాడు. ఓకే, ఇప్పుడు మీ తర్వాత మీ పిల్లల్ని కూడా ఇండస్ట్రీ తీసుకురావాలనుకుంటారా? లేదండి, నాకు అలాంటి ఆలోచన లేదు. ఎంతమంది మీకు పిల్లలు? నాకు ఒక బాబు, ఒక పాప. బాబు డిగ్రీ 3rd ఇయర్, పాప డిగ్రీ 2nd ఇయర్. నాకు అలాంటి ఆలోచన లేదు, వాడికి ఇష్టం లేదు. వాడు హ్యాపీగా చదువుతూ ఉన్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. లక్ష్మీనారాయణ గారు,
ఇప్పుడు మీ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి జనరల్గా? షెడ్యూల్స్ అంటే ఏంటండి? అంటే అంటే మీరు 30 డేస్ బిజీగా ఉంటారా, లేదంటే మీ లేదండి, 30 డేస్ బిజీగా ఉండను నేను. నాకు ప్రజెంట్ అంటే 1 మంత్, 1.5 మంత్, 2 మంత్స్ అంటే సినిమాని బట్టి సినిమా నెలలో ఒక 2 డేస్ ఉండొచ్చు, 3 డేస్ ఉండొచ్చు, లేకపోతే 4 మంత్స్, 5 మంత్స్ ఉండకపోవచ్చు. బట్ మనకు టైం వచ్చిందంటే కంటిన్యూ బిజీ ఉంటాము. మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికి, ఆ భగవంతుడికే తెలుసు. డెఫినెట్గా ఇంకా చాలా కష్టపడాలి, ఇంకా చాలా తిరగాలి, ఇంకా చాలా చేయాలి. మనకు మనకు తెలిసింది ఇంత, తెలియంది ఇంత. డెఫినెట్గా ప్రతిరోజు మనం ఒక స్టూడెంట్ లాగానే ఉండాలి, ఇండస్ట్రీలో నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇస్తూ ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటే డెఫినెట్గా ఎప్పుడో ఒకరోజు వస్తుందని చెప్పి మాత్రం నేను భావిస్తున్నా. రామ్ గోపాల్ వర్మ గారు నేను ఇంట్రొడ్యూస్ చేశారు కదా, అసలు ఆయనకి నువ్వు ఎలా కనపడ్డావు? అంటే ఆయనకి పర్టికులర్గా నిన్ను ఎలా పట్టుకొచ్చాడు ఆయన? ఆయన నన్ను నర్సింగ్ అని ఒక అతను ఫైట్ మాస్టర్ ఉండే, లోకల్ హైదరాబాద్ మాస్టర్, తను చనిపోయాడు. అతను తీసుకెళ్ళి నన్ను రాము గారికి పరిచయం చేయడం జరిగింది. నర్సింగ్ అంటే ఎవరు? రైల్వేలో చేసేవాడు? కాదు, అతను ఆర్టిస్ట్గా ఉండి తను నాగార్జున గారికి శివలో డూబు చేసేవాడు. నాగార్జున గారికి అప్పుడు అంటే 89, 90. బాడీ బిల్డర్ కదా, అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండేవాడు. కాదు, అతను అశోక్ అతను కాదు. నర్సింగ్ అని గౌలిగూడ చెమ్మలో ఉండేవాడు. అతను తీసుకెళ్ళి నాకు రాము గారిని పరిచయం చేయడం జరిగింది. అక్కడి నుంచి నాకు రాము గారితో పరిచయం ఏర్పడి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, పరిచయం బాగానే ఉంది, ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. మరి ఆయన సినిమాలు నువ్వు ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఈ మధ్యకాలంలో ఆయన దాని తర్వాత అనేక సినిమాలు బ్లాక్ బస్టర్స్ తీశారు. మరి ప్రతి దాంట్లో నేను వాడుకోవాలా? ఆయనకి ఏదో నువ్వు రివర్స్లో మాట్లాడుంటూ ఆయన కోఆపరేట్ చేస్తుండవు, లేదంటే డెఫినెట్గా ఆయనకి లిఫ్ట్ ఇచ్చేవాడు. లేదండి, ఎప్పుడు అలా జరగబోదు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన బాంబే వెళ్ళిపోయి తను చాలా బిజీ అయిపోయి, సారీ, ఈ మధ్య తెలుగులో వచ్చి కూడా చాలా సినిమాలు తీశాడు. నీలాంటి ఆర్టిస్టులు ఆయనకి చాలామంది కావాలి. ఎందుకంటే నీలాంటి ఆర్టిస్టులు ఆయన కనపడతారు, ఎందుకంటే ఆయన సబ్జెక్టులో నీలాంటి ఆర్టిస్టులే కావాలి. కానీ నేను పెట్టుకోలేదు అంటే నువ్వు ఏదో తేడా వచ్చింది. అలాంటిది ఏమీ లేదు. డెఫినెట్గా నా అవసరం ఉంటే అర్ధరాత్రి నన్ను ఆయన పిలుస్తాడు, ఆయన సినిమాలు నేను చేస్తాను. ఎప్పుడు నన్ను ఇప్పుడు కూడా నా వాడు అని చెప్తా ఉంటాడు. మొన్న కూడా మీరు ఫేస్బుక్లో చూడండి, నా ఫోటో పెట్టాడు, గాయం ఫోటో, 26 ఏళ్ళ ఫోటో పెట్టాడు. లేదు, నాతో నేను మా బాస్తో ఫోటో దిగిన ఫోటో పెట్టాడు. ఓ ఇస్ ద విలన్ అని అడిగాడు, టార్జన్ నేనా అని. చాలామంది మా బాస్నే చెప్పారు, నీవే విలన్, టార్జన్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. ఫేస్బుక్లో ఆయన ఒక పోస్ట్ చేస్తే ఇంచుమించు ఒక 10,000 లైక్స్ వచ్చాయి. దాంట్లో చెప్పాడు ఎవరు విలన్ అంటే ఆయనే చెప్పారు, టార్జన్ విలన్ అని. డెఫినెట్గా నేను ఆయన గుర్తున్నట్లే కదా మీరు. ఓకే, ఒప్పుకుంటా టార్జాన్. ఓకే రా, ఫస్ట్ గాయంలో నేను రామ్ గోపాలం గారు ఇంట్రొడ్యూస్ చేశారా, ఫస్ట్ కెమెరా ముందు ఫస్ట్ చెప్పిన డైలాగ్ ఏంటో నాకు చెప్పు. డెఫినెట్గా నేను ఆ రోజు ఒక మార్కెట్లో వస్తుంటాను. వస్తూ ఉంటే నేను మామూలు వసూలు చేయడానికి వస్తాను. అప్పుడు అడిగాడు, అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే ఒరిజినల్ క్యారెక్టర్ మామూలు నేను ఒప్పుకున్నావు చూసా, నిజాలు అనుకోకుండా బయటపడుతుంటాయి. చెప్తే ఒప్పుకోదు, నేను ఏం చేయలేను. నేను నడుచుకుంటూ వస్తుంటే నమస్తే పెట్టాను. సార్ నేను పెట్టానన్నా. అంటే ఎవరికి పెట్టమన్నాడు? ఆ జనాలందరూ నమస్తే పెడతారు అనమన్నాడు. లేదు సార్ నేను చేస్తానన్నా. సరే చేయవే అన్నాడు. అని వెళ్తా, ఒక దగ్గర పెడతా సార్, అటు 3-4 ప్లేస్లో నమస్తే పెట్టి రా అంటాడు. అక్కడ వెళ్ళాలి నేను. ఏదైతే పళ్ళ మార్కెట్లో ఒక దగ్గర వెళ్ళి ఒకరిని కొట్టాలి. ఏడ్రా మీ అయ్యని అడుగుతా, ఎక్కడరా మీ నాయన ఏడ్రా అంట. అంటే వాడిని కొట్టే సీను. అప్పుడు నేను వెళ్తూ ఉంటే ఆయన ఒక 4-5 షాట్స్ తీసుకున్నాడు. నేను నడిచే స్టైలు నిజంగా రక్కడగా ఉన్నాడే. ఇంకోటి చెప్పాలి మీకు, జగబాబు గారు భయపడిపోయారు నన్ను చూసి. ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు చూసారో లేదో, అతను ఏంటి మనిషిలా లేడు, రాక్షసంగా ఉన్నాడు అని చెప్పి భయపడిపోయానని చెప్పి అతను ఆ సినిమా రిలీజ్ అప్పుడు చెప్పాడు. అదే నేను ఇంట్రడక్షన్ కూడా చెప్పా, రక్తం తాగే రాక్షసుడు. అతను చూసి నేను భయపడ్డానని చెప్పి చెప్పాడు జగబాబు గారు. కట్ చేస్తే అని వెళ్ళిన తర్వాత ఒక డైలాగ్ చెప్పించాడు. 10 టేక్స్ అయినాయి. అతను వచ్చి, నా అసిస్టెంట్ వచ్చి, అన్న దుర్గా అంటే ఇతనే అంటాడు, చూపే అంట. ఆ షాట్ 10 టేకులు తీసిండు. ఏం సార్, ఏం మంచిగా చేస్తానేనా? లేదా మంచిగా చేస్తున్నావు, మళ్ళీ చెయ్యి. ఎందుకు చేయాలి మళ్ళీగా? వర్మ గారితో అన్నారా మీరు? సార్ అన్న, మళ్ళీ చెయ్యి, బాగుంది, ఇంకోటి చేద్దామని. అట్లా 10 టేక్ చేయించాడు. అది నచ్చి ఆయనకు చాలా బాగా చెప్పాడు అని చెప్పి. మనకు అసలు నచ్చితే 10 టైమ్స్ ఎందుకు చేపిస్తారండి? నచ్చలేదు కాబట్టి 10 టైమ్స్ చేయించారు కదా. ఆయనకు అంటే ప్రతి షాట్ చాలా బాగా వస్తుంది, డెవలప్మెంట్ బాగా కనబడుతుంది. ఆయనకు బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బాగా చెప్తుంది, అలా చెప్పించాడు. తర్వాత సార్ నేను బాగా చెప్పలేంటే, చాలా బాగా చెప్పావయ్యా, చెప్పిన దానికి ప్రతి షాట్కు బాగా వస్తుంది, అందుకే చెప్పించాడు సార్. అంటే అప్పటికి నాకేం తెలియదు.
కెమెరా సెన్స్, కెమెరా ఏది తెలియదు, ఆయన ఏం చెప్తే చేశాను గాయంలో. బట్ డెఫినెట్గా నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఓకే. అక్కడి నుంచి నాకు ఆ సినిమా చూసి మణిరత్నం గారు త్రిడా అని చెప్పి తమిళ సినిమాకి పిలవడం జరిగింది 25 years బ్యాక్. ఆయన వాళ్ళిద్దరు కూర్చొని అన్నపూర్ణలో చూస్తూ ఉంటే ఎవడే ఇతను అంటే మావాడే అని అప్పుడు నేనే పేరు పెట్టానని చెప్పి పిలిచి నాకు అక్కడ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. తర్వాత అంతగా వర్మ గారు ఎంకరేజ్ చేసినంతగా ఏ డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు? ఇప్పుడు సుకుమార్ గారు చేశారు, చాలామంది. ఎంతమంది ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు వర్మ గారు మొట్టమొదటి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారు, డెఫినెట్గా అది లైఫ్లో గుర్తుండిపోయే ఇష్యూ. బట్ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు కూడా. ఆ రేంజ్లో ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్ ఎవరు? ఆ టైంలో కృష్ణవంశీ గారు ఇచ్చారు శ్రీ ఆంజనేయం. ఎస్. ఇంకో విషయం చెప్పనారా? నువ్వు ఎన్ని సినిమాలు చేసావో ఏం చచ్చావో నాకు తెలియదు, కానీ నాకు బాగా నచ్చిన క్యారెక్టరేషన్ ఏదయ్యా అంటే శ్రీ ఆంజనేయంలో నీ క్యారెక్టర్ సూపర్ ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ అనేది. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్గా నేను అప్పటికి కూడా నేను ఆర్టిస్ట్ కాలేనండి. తను కృష్ణవంశీ గారి దగ్గర ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్, అంటే ఆయన దగ్గర యాక్ట్ చేసిన ఉండదండి. ఒక స్కూల్లో స్టూడెంట్కి ఎలా చెప్తాడో ఆ స్టూడెంట్స్కి అలా చెప్తాడండి. హీరోకైనా, విలన్కైనా, హీరోయిన్కైనా ప్రతి ఈజ్ ఎ వెరీ గుడ్ బిగ్ టెక్నీషియన్ అండి. చాలామంది దగ్గర చేశాను, బట్ ఆయన దగ్గర చేసి ఎక్కడైనా చేయొచ్చండి. ఎందుకంటే ఇలా పిండేస్తాడు ఆర్టిస్ట్ని, పిండి మంచి అక్కడ బాగా నేర్చుకోవచ్చండి. లేదండి, నేను ఏ మాటగా మాట చెప్పాలంటే శ్రీ ఆంజనేయులో నీ క్యారెక్టర్ సూపర్, బాగా చేసావు, బాగా చేయించారు ఆయన. డెఫినెట్గా నాకు ఆ సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ రాదు. నేను అప్పుడు ఒక తమిళ సినిమా చేస్తున్న శరత్ కుమార్ గారిది. అప్పుడు నాకు కాల్ రావడం జరిగింది హైదరాబాద్ నుంచి, నీకు అర్జెంటు కృష్ణవంశీ గారి సినిమా, నీకు వైజాగ్లో షూటింగ్ రావాలని. వస్తానని 4-5 days అలా చెప్పాను. చూసి నాకు డేట్స్ పోయినాయి. అప్పుడు నేను మొక్కాను దేవుడికి, ఆంజనేయ స్వామి, నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, స్వామి నేను ఆ సినిమా చేయాలని అనుకున్నా. డెఫినెట్గా దేవుడు నన్ను మళ్ళీ ఆ క్యారెక్టర్ రావడం జరిగింది. నేను చెన్నై నుంచి వచ్చి సెకండ్ డే ఆఫీస్కి వెళ్ళి, సార్ అంటే ఏరా తమిళ సినిమా చేస్తాను, నా సినిమా అంటే లేదు సార్ ఇలా ఉంది పొజిషన్ చెప్పాను. చెప్తే ఓకేరా నీవే చేస్తున్నావు, ఆ క్యారెక్టర్ నాకు ఎవడు ఆనడం లేదు. అది ఒక కుంభకర్ణుడు విభీషణుడు క్యారెక్టర్. అది ఫస్ట్ హాఫ్లో విభీషణుడు, తర్వాత కుంభకర్ణుడు. అంటే లాస్ట్లో పడుకొని రే నా తమ్ముడు ఉండి అంటే అప్పుడు నేను లేచి వినాశకాలు విపరీత బుద్ధి, ఇప్పుడు అంజిగాన్ని చంపాలి నీకు అంతే కదా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి, అంటే అప్పుడు ఆ రామాయణం కూడా అలాగే ఉంటుంది. కుంభకర్ణుడికి తెలుసు రాముడు దేవుడు అని చెప్పి అలా చేయడం జరిగింది. డెఫినెట్గా నాకు చాలా మంచి పేరు వచ్చింది శ్రీ ఆంజనేయంలో. అట్లాగే రణంలో మంచి పేరు, అన్ని సినిమాలు మంచి పేరు వచ్చింది. బట్ ఇది నా టైం బ్యాడ్ అంతే. ఓకే. ఏ హీరోలతో ఎక్కువ మీకు చనువు ఉంటుంది? నేను ఆల్మోస్ట్ అందరి హీరోలతో చేశానండి. మహేష్ బాబు గారితో చేశాను. మహేష్ బాబు గారితో 3 సినిమాలు. మహేష్ బాబు గారితో చేస్తున్నాడు, ఆయన మీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది కదా? చాలా హ్యాపీ పర్సన్, చాలా కూలు, చాలా చాలా ఆనందం. మహేష్ బాబు గారితో యాక్ట్ చేసావు కదా, ఆయనతో యాక్ట్ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? మహేష్ బాబు గారు ఈజ్ అ వెరీ 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 కూల్ పర్సన్ అండి. తను ఏది పట్టించుకోడు, వచ్చాడా షూటింగ్ చేశాడా వెళ్ళిపోయాడా, చాలా మంచి మనిషి, మనసున్న మనిషి. చాలా ఆనందంగా ఉంటుందండి మహేష్ బాబు గారితో. నేను పోకిరి చేసేటప్పుడు మళ్ళీ డైరెక్టర్ గారు పూరి గారు అక్కడ చాలా, అది కూడా ఒక డిఫరెంట్ స్కూల్, అది చాలా బాగుంటుంది. ఎప్పుడైపోతుంది షూటింగ్ తెలియదు, అంటే అంత చాలా ఫాస్ట్ ఉంటుంది ఆయన వర్క్. పోకిరిలో కూడా నీది చాలా మంచి వేషం. పోకిరిలో నాది చాలా అల్టిమేట్ వేషం. ఒక షాట్లో నన్ను కొడితే పన్నీరిగిపోతుంది, పన్నీరిగిపోతే నన్ను తిట్టమంటాడు, నన్ను ఎక్స్ప్రెషన్ తిట్టే అంటాడు. నాకేమో మహేష్ బాబు గారిని చూస్తే భయం అవుతుంది. నన్ను పూరి గారు పక్కన పిలిచి, టార్జన్ అక్కడ మహేష్ బాబు లేడు, ఇక్కడ నువ్వు టార్జన్ కాదు, నీకు ఒక కోపం వస్తే ఎలా తిడతావో అన్నీ తిట్టిపడే అన్నాడు. మొదట అని తీసి గన్ తీసి మహేష్ బాబు పెడితే నాకు అది హైలైట్ సినిమాలో. నిన్ను ఎవడో బూతులు తిట్టాడా అని, అప్పుడు ఏం చేస్తావు అని గన్ తీసి ఈ ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రా తీసి అలా మహేష్ బాబు సినిమాలు అలా చేయడం జరిగింది. చాలా మంచి పేరు వచ్చింది నాకు పోకిరికి. లైఫ్లో మంచి పేరు నాకు పోకిరి. ఇప్పటికి కూడా నన్ను పోకిరి అని అంటారు. అంటే పోకిరి అంటే పోకిరి సినిమా నటించాను కాబట్టి అది ఒక 4-5 years బాగా హైలైట్ అనమాట ఆ సినిమా పోకిరి. నెక్స్ట్ ఇంకా ఏ హీరోలతో చనువుగా ఉంటుంది? జగపతి బాబు గారితో చేశాను 4-5 సినిమాలు, ఆయన చాలా కూల్ పర్సన్. వెంకటేష్ బాబు గారితో చేశాను, ఆయన చాలా కూల్ పర్సన్.
చాలామంది నరేష్ గారితో 4 సినిమాలు, చాలా సినిమాలు చేశాను నేను. అట్లాగే అల్లు అర్జున్ గారితో 4-5 సినిమాలు చేశాను. ఆయన కూడా చాలా గుడ్ పర్సన్. అందరూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి అయితే అందరూ మంచిగా ఉంటారు. అంటే హీరోయిన్లతో కూడా చనువుగా ఉంటావా? లేదండి, నేను హీరోలతో పెద్ద టచ్ ఉండదు, మాట్లాడను. హీరోయిన్లతో అంత పని ఉండదు కాబట్టి, మన హీరోలతోనే పని ఉంటుంది కాబట్టి హీరోలతోనే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతాము. అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఎందుకంటే ఎవరి మూడ్లో వాళ్ళు ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. మనం పోయి డిస్టర్బ్ చేసి, డైరెక్టర్ని కూడా మేము డిస్టర్బ్ చేయము. మన వర్క్ ఏందో ఆ వర్క్ చేయడం రావడం తప్ప ఎక్స్ట్రాలు చేయడము, లేకపోతే ఎక్స్ట్రా మాట్లాడము, ఎక్స్ట్రా చేయడం నాకు రాదు. నేను ముందు కూడా చేయను. నీ పరిచయం నా పరిచయం దాదాపు గత నాకు తెలిసి ఐ థింక్ 18-20 years బ్యాక్. 18 సంవత్సరాలు అంటే నువ్వు నాకంటే సీనియర్వి. నాకన్నా సీనియర్వి. అప్పుడు మొట్టమొదటి చూసినప్పుడు నిజంగా భయపడి చచ్చారా? చాలామంది అదే తర్వాత తెలిసింది, ఒరి అమ్మ ఈడు ఇంత మంచోడా. ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు ముందు చూసే ముందు. డెఫినెట్గా ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఒక 4 days ప్రయాణం జరిగిందని తెలుస్తుంది టార్జన్ ఏంటనేది. కాదు, అందరూ నన్ను చూసి భయపడేవారు, నేను నిన్ను చూసి భయపడి తెచ్చా. జరుగుతుంది డెఫినెట్గా. చాలామంది అదే అలాగే చెప్తారు. బట్ ఎవరికి నేను ఏ ద్రోహం చేయను. ప్రతిరోజు మంచి గురించి ఆలోచిస్తా. 10 మంది బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆలోచిస్తా. నాకు ఎలాంటి దురుద్దేశం ఉండదు. డెఫినెట్గా అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మనం ఒకరేం బాగుండాలంటే ఎలా ఉంటుంది? కాదు కదా. అలాగే మనను తీసుకెళ్తా ఉంది. ఈరోజు నిజంగా చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు, సినిమాలు లేక, వేషాలు రాక, బ్రతకలేక. సో మనము ఇప్పుడు నీవు కానీ నేను కానీ 26-27 years నుంచి ఇలాగే నమ్ముకుని ఉన్నాం, బాడీ ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఏదో ఒక రోజు మనం డెఫినెట్గా కొడతామని చెప్పి నేను కళామతల్లిని నమ్ముకుని ఉన్నాం. మనం కళామతల్లిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక రోజు కొడతాం. ఎవరో ఒక డైరెక్టర్ కరుణిస్తారు. మనం కూడా ఒక రోజు ఏం కొడతాం రా, నువ్వు ముసలోడు అయిపోయాను, నేను ముసలోడు అయిపోయాను. లేదు ఇప్పుడు ఇతర మన నటుల గురించి చెప్పొద్దు, కానీ చాలామంది నటులు ఇంకో విషయం రా, మన తెలుగు ఇండస్ట్రీలో మంచి వయసులో ఉండి కండలు గిండలు పెంచితే విలన్ అవ్వడం మెయిన్ విలన్. మనకు తెలుగు ఇండస్ట్రీలో మెయిన్ విలన్ ఎప్పుడు అవుతారు చెప్పిన? బాగా ముసలోడు అయిపోయి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి జుట్టు తెల్లబడిపోయి ముసలితనం వచ్చేసి సార్, అప్పుడు మెయిన్ విలన్ అవుతాడు మన తెలుగు ఇండస్ట్రీలో. అవునా కాదా? డెఫినెట్గా. బట్ నాకైతే తెలిసింది ఒకటే, టైమే. అంటే టైం కూడా కలిసి రావాలి మనకి. టైం బాగుండి మనం హార్డ్ వర్క్ కూడా చేయాలి. అంటే కొంతమంది హార్డ్ వర్క్ చేయక కూడా వెనకబడిపోతారు. అంటే నాకున్న అనుభవం మాత్రం 100% నేను టైంని నమ్ముతా. టైం బాగుంటే డెఫినెట్గా. ఇప్పుడు చూడు, మనం పృథ్వీ గురించి మాట్లాడదు. టైం మాట్లాడుతున్నా అంటావు నువ్వు. లొకేషన్ ఇంకొక పాయింట్, సారీ బ్రేక్ చేస్తున్నావు, ఏమనుకోవద్దు. నువ్వు టైం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు టైంకి రావని తెలిసింది లొకేషన్. అదంతా ఫాల్స్. కానీ ఇప్పుడు పృథ్వీ గురించి చెప్పొద్దు, కానీ పాపం ఎంత కష్టపడ్డాడు. 36-37 yearsకి వచ్చింది. మా చలపతిరావు బాబాయ్ ఎన్నేళ్ళకి వచ్చింది అంటే వాళ్ళ పేరు చెప్పొద్దు. బట్ అంటే నీవు ఎందుకు రాలేదంటే వాళ్ళ గురించి నేను చెప్పాల్సి వస్తుంది. సారీ. టైం అది ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని పైకి లేపొద్దు. ఒక్కోసారి ఓవర్ నైట్ రావచ్చు, 10 ఏళ్ళైనా రాకపోవచ్చు. 100% అది నైట్ మారిపోవచ్చు. డెఫినెట్గా మనము లైన్లో ఉన్నాం. డెఫినెట్గా ఒకరోజు వస్తామని చెప్పి మనం తప్పకుండా రావాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటున్నాను. కానీ వేరే వాళ్ళకి వచ్చిన వేషాలు నేను ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో అడ్డుపడతామని తెలుసు. అలాంటిది ఏం లేదండి. నేను నా అనుభవే. ఒక సినిమాలో నన్ను సెలెక్ట్ చేస్తే అది నాకు అన్నీ రెడీ అయినాయి, డేట్స్ ఇచ్చారు. తర్వాత నన్ను కాల్ చేయలేదు. ఏంటయ్యా కాల్ చేయలేదని తర్వాత నేను మేనేజర్కి కాల్ చేస్తే, లేదండి టార్జాన్ గారు వచ్చి ఫోర్స్ చేశారు, ఆయనకి ఇవ్వడం తప్పలేదు, సారీ నెక్స్ట్ సినిమాలో చూద్దాం అన్నారు. నువ్వు నాకే అడ్డుపడ్డావు, నిజం చెప్పరా? అరే ఇవన్నీ కల్పితాలు. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి కావాలని చెప్పి నువ్వు ఇలా అడుగుతున్నావు తప్ప. ఫ్రెండ్ కాదురా బాబు. ఇప్పుడు నా కడుపు రగిలిపోయి నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నేను అందరికి తెలుగు ప్రజలందరికీ తెలియాలని, నీ బుద్ధి తెలియాలని చెప్తున్నా. ఇప్పుడు నిజమా కాదా చెప్పు. నువ్వు నాకు అడ్డుపడ్డావా లేదా వేషం? అది కాదు, నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా, కొట్లాడడానికి వచ్చావా? అది కాదు. మనం అందరము ఎవరు డెవలప్ అయినా, నేను డెవలప్ అయినా, నువ్వు డెవలప్ అయినా, డెఫినెట్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, న్యూ డెవలప్ అయినా నేను డెవలప్ అయినట్టు ఫీల్ అవుతాను, నేను డెవలప్ అయినా న్యూ డెవలప్ అయినట్టు ఫీల్ అవుతావు. సరే, క్వశ్చన్స్ అడగాలని అడుగుతున్నావు. డెఫినెట్గా మనం అందరం డెవలప్ అవుతాం. మనతోటి ఉన్న వాళ్ళ ఆర్టిస్టులు అందరూ డెవలప్ అవుతారు. ఇంకా సినిమా ఇండస్ట్రీకి కొంచెమన్నా చేంజెస్ రావాలి. ఒకటే బాధ, చేంజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి చాలామంది మనల్ని వాడుకోవాలని చెప్పి నేనైతే నీ ద్వారా మన డైరెక్టర్ సోదరులందరికీ చెప్తా ఉన్నా, దయచేసి కొంచెం చిన్న నటుల మీద కూడా మీరు ఇచ్చేయండి. ఇంకా కాబోయే వాళ్ళు చాలామంది రైటర్స్ ఉన్నారు. మీరైనా ఆలోచించండి. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఆలోచించాలి. కొంతమంది మాత్రమే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని వాడుతూ ఉన్నారు.
కొంతమంది కంప్లీట్గా వాళ్ళ పేరు చెప్పను, బట్ వాళ్ళు ఎప్పుడు ఇతర భాష నటులు, ఎప్పుడు ఒక డైరెక్టర్ అయితే కంప్లీట్ హిందీ వాళ్ళనే పెడతాడు. డెఫినెట్గా నేను మా అసోసియేషన్ మెంబర్గా డెఫినెట్గా ఆ రోజు వస్తుంది, కంపల్సరీ మేము ఫైట్ చేసే రోజు వస్తుంది. మా అసోసియేషన్లో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మా రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నోసార్లు చెప్పాను, సార్ చాలామంది ఫుడ్కి లేక బాధపడుతుంది సార్, మీరు కొంచెం మీరు హెల్ప్ చేయండి అంటే మా అసోసియేషన్ ద్వారా చాలామందికి పాపం ఆయన వచ్చిన తర్వాత ఇంచుమించు 100 మంది వరకు నెలకు 1000 రూపాయలు ఏదో ఇస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇవన్నీ బయలులో పెట్టేది ఉంది. తప్పకుండా మనం కూడా వాడుకుంటారని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా. కరెక్టే టార్జాన్, నీ మీద వేసిన ప్రతి అభాండము నేను అబద్ధమే. ఏదో సరదాగా నువ్వు నా బాగా క్లోజ్ ఫ్రెండ్ అన్న. ఎందుకంటేరా నీ గురించి ఎక్కడ 1 పాయింట్ కూడా పిన్ నేను బ్యాడ్గా వినలా. నీ గురించి చాలా మంచిగా విన్నా, చాలా మంచోడు అని. నువ్వు చేసే సోషల్ యాక్టివిటీస్ కూడా బాగున్నాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సోషల్ యాక్టివిటీస్లో దేంట్లో నువ్వు యాక్టివ్గా ఉన్నావు? సోషల్ యాక్టివిటీస్ ఇప్పుడు నేను అది చెప్పాను కదా ఇందాక, నేను ఎక్కడ అనాథ ఉన్నా వాళ్ళకు అన్నం పెట్టడం నాకు ఒక కోరిక. అట్లాగే అనాథాశ్రమాలు వెళ్ళడం, డఫ్ అండ్ డమ్ స్కూల్స్కి వెళ్ళడం, లాప్రోస్కోప్ స్కూల్స్కి వెళ్ళడం, ఎవరైనా అనాథ చనిపోతే దహన సంస్కారాలు చేయడం. అట్లాగే మొన్న సినిమా ఇండస్ట్రీలో మొన్న ఫ్లడ్స్ వస్తే ఫస్ట్ మీరు అన్ని ఛానల్లో చూసి ఉంటారు, ఫేస్బుక్లో చూసి ఉంటారు. నేనే ముందు చూసాను, నేను చూసాను, రియాక్ట్ అయ్యి అన్ని ఛానల్లో రాశారు, అన్ని వెబ్సైట్లో రాశారు. ఒక మామూలు నటుడు, చిన్న చిన్న వేషాలు వేసుకునే నటుడు, అతను వెళ్ళి రియాక్ట్ అయితే మీరందరూ ఎందుకు కాలేదని చెప్పి చాలామందిని అన్నారంట. నాకైతే తెలియదు, నేను చూడలేదు. చాలామంది చెప్పారు అన్న నీ గురించి రాశారని చెప్పి. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎక్కడ ఏ జరిగినా నేను ముందుంటాను. ఇలాంటి వర్క్స్కు ఏడ ఆపదున్నా నేను ఉంటాను. మొన్న ఒక 25 days బ్యాక్, 1 month బ్యాక్ ఒక చిక్కటపల్లిలో ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చే అతను 5 days నుంచి చల్లే ఉన్నాడంటే అక్కడ తీసుకెళ్ళి, మాది ట్రస్ట్ ఉంది కడపలో, అంటే నా ఫ్రెండ్ది అక్కడ పరమాత్మ సేవ ట్రస్ట్ అని, అది నేను ఇక్కడ పెట్టుకున్నాను. అక్కడ 40 to 50 members ఎప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు పాపం. పిల్లలు ఎలగొడితే తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, అలాంటి వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెడతాము. అతన్ని కూడా నేను కడపకు పంపించడం జరిగింది. అతను కడపలో ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నాడు. అట్లాంటిదే నేను కూడా పెట్టాలని చెప్పి చూస్తున్నాను. డెఫినెట్గా పెడతాను. ఓకే, బాగుందిరా. ఫ్యూచర్లో నువ్వు అంటే పాలిటిక్స్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఉందా? తప్పకుండా పాలిటిక్స్లో, ఆల్రెడీ నేను పాలిటిక్స్లో ఉన్నాను. అలా కాదు, పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఏదో టచ్ చేస్తున్నావు అట్లా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఇంకా పైకి ఎదగాలి అంటే ఆ ప్రయత్నాల్లో నేను ఉన్నావా? ఎమ్మెల్యే ఎంపీ అవసరం లేదు. నేను ఇప్పుడు పొలిటికల్గానే ప్రజాసేవ చేయాలని కాదు. ఎస్, 100% దీనికి ప్రజాసేవ చేయాలంటే పొలిటీషియనే అవసరం లేదు. నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు చేసేది కూడా ప్రజాసేవే కదా. ఆకలిన వాడికి అన్నం పెట్టడమే మానవ ధర్మం. అంతేగాని మనం పొలిటికల్గా పోయి రాజకీయంగా మనం ఏం చేయలేము. రాజకీయం చేయడం అది కరెక్ట్ కాదు. సేవ చేయాలనే భావన ఉంటే ఎక్కడున్నా చేయొచ్చు. నేను చెప్తున్నాను కదా, నాకు వచ్చే ఇన్కంలో 20 to 25% దాన ధర్మాలకి వెళ్ళిపోతాయి. డెఫినెట్గా చేస్తూనే ఉంటాను. ఆ 25% నాకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు కదా, నేను పేదవాడిని. అవునా? డెఫినెట్గా నువ్వు పేదవాడివి కాదు, నువ్వు వెల్ సెటిల్ ఫ్యామిలీ అనేది, మంచి మీ డాడీ పెద్ద ఆఫీసర్, నువ్వు నాకు తెలుసు కదా. డెఫినెట్గా నిన్ను కూడా నేను నా ట్రస్ట్లోకి తీసుకుంటా. మనం అందరం కలిసి చేద్దాం, మన ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసి చేద్దాం. ఇప్పుడు మన స్టేట్ డివైడ్ అయింది కదా, ఆంధ్ర తెలంగాణ అనేసి. ఓకే, మన నటులకి నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ, మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, మనకి తెలుగు వాళ్ళం అని, అది నువ్వు నేను అనుకునేది. కానీ సెపరేట్ అయిపోయినప్పుడు ఈ నువ్వు పక్కా తెలంగాణ అంతే కదా. అయితే నీకు ఈ ఆంధ్ర ప్రొడ్యూసర్స్, ఆంధ్ర వీళ్ళ నుంచే మీకు ఏమైనా చేదు అనుభవం ఏర్పడిందా? నిన్ను తెలంగాణ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారా ఏంటి? అటు ఈ డివైడ్ అయినాక నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను దీని మీద ఎప్పుడూ ఏకీభవించను. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర అనే భావన తెలుగు నటులకు ఉండకూడదు, నంబర్ 1. నంబర్ 2, ఇది వేరే పొలిటికల్ వాళ్ళు మాట్లాడాలి. ఒక ఆర్టిస్ట్గా సినిమా చేస్తున్నప్పుడు మనం తెలుగు సినిమా చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు డైరెక్టర్లు, తెలుగు ప్రొడ్యూసర్లు, మొత్తం తెలుగే. మనం కర్ణాటక పోలేదు, తమిళనాడు పోలేదు. ఇది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరు మాడదు తెలంగాణ, ఆంధ్ర అని. నంబర్ 2, తెలంగాణ నటులను చూడడం లేదని చెప్పి తెలంగాణ నటులను, ఇప్పుడు శ్రీహరి ఎవరు? శ్రీహరి తెలంగాణ నటుడు, నితిన్ తెలంగాణ నటుడు,
బాబు మోహన్ తెలంగాణ నటుడు, తనకేళ్ళ భరణి తెలంగాణ నటుడు, తెలంగాణ శకుంతల అని చెప్పి ఆమె ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్ సెటిల్ అయిన ఆవిడ, ఆమెకు ఎంత ప్రోత్సహించారు తెలుగు డైరెక్టర్లు. ఎప్పుడే కానీ తెలంగాణ ఆంధ్రకు సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు ఆంధ్ర అని చెప్పి, ఆంధ్ర తెలంగాణ అని చెప్పి, నేను ఒకసారి షూటింగ్ జరుగుతుంది, సింహ షూటింగ్, తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం అప్పుడు చాలామంది వచ్చారు, 100 మంది వచ్చారు తెలంగాణ ఆ సినిమా షూటింగ్ ఆపడానికి. అప్పుడు TV9 వాళ్ళు అడిగారు నన్ను, ఏమయ్యా నువ్వు తెలంగాణ వాడు ఉండి ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేసిన అడగడం జరిగింది నన్ను. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు బోయపాటి డైరెక్టర్ బోయపాటి గారు ఇక్కడ 30 ట్రాక్టర్లు పెట్టాడు, గుంటూరు నుంచి తెచ్చిండా, రాజమండ్రి నుంచి తెచ్చిన, ఇక్కడ ట్రాక్టర్లు పెట్టాడు, ఇక్కడ లేబర్ను వాడుతూ ఉన్నాడు. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. అడిగాను ఆ రోజు, నన్ను చాలామంది అడిగారు. ఆ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేస్తుంది. అప్పుడు నన్ను చాలామంది అడిగారు, నువ్వు తెలంగాణ నడివి, నువ్వు తెలంగాణకు సపోర్ట్ చేయకుండా ఆంధ్రకు సపోర్ట్ చేసావని. ఆ రోజు కూడా చెప్పాను, తెలంగాణ ఆంధ్ర అనేది సినిమా ఇండస్ట్రీకి లేదు. చాలామంది వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణ నటులను చేస్తారని చెప్పి రాజకీయం. ఇప్పుడు డెఫినెట్గా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5,000 ఎకరాలు ఏమి ఇచ్చాడు మనకు, ఎక్కడ రాచకొండ అని చెప్పి ఆ ఏరియాలో చాలా డెవలప్ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర అని చెప్పి మన పొలిటికల్ వాళ్ళకి లేదు, సినిమా ప్రొడ్యూసర్స్కి లేదు, డైరెక్టర్స్కి లేదు. నిన్న మొన్న వచ్చిన తాగుబోతు రమేష్ గారి తెలంగాణ, వేణు తెలంగాణ, జబర్దస్త్లో 90% తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మరి జబర్దస్త్ని ఎంతమంది చూస్తూ ఉన్నారు? ఇవాళ రేటింగ్ ఏంటి? సినిమా కళాకారునికి తెలంగాణ ఆంధ్ర లేదు. మరి మహానటుడు ఎస్వి రంగారావు కూడా తెలంగాణ అనుకుంటా నేను, కాంతారావు గారు తెలంగాణ, మరి ఆయన సినిమాలు చేయలేదా? ఎప్పుడు లేదు. ఈ మధ్యన ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడుతున్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కొంతమంది అన్నారు కానీ మనకి నటులకు లేదు. తెలంగాణ ఆంధ్ర అని సినిమా నటుడు ఎప్పుడు అనొద్దు. అది ఉద్యమం అప్పుడు మాట్లాడేది తప్ప ఎప్పుడు మాట్లాడదు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ మనమంతా తెలుగు వాళ్ళం. డెఫినెట్గా నేను దాన్ని ఎప్పుడు ఏకీభవించను. నేను తీవ్రంగా ఖండిస్తారని మాట్లాడినాను. చాలామంది అడుగుతూ ఉంటారు, తెలంగాణ వాడు నేను డెవలప్ కాలేదని చెప్పి. ఎందుకు తెలంగాణ వాడు డెవలప్ కాలేదు? కొన్ని 100 మంది డెవలప్ అయ్యారు. టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఎవరైనా డెవలప్. తనకేళ్ళ భరణి గారు హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగిండు. మరి మహానటుడు, మహా రైటరు, ఒక పెద్ద మహాశక్తి ఆయన. మరి ఆయనను ప్రోత్సహించడం లేదా ఇండస్ట్రీ? నితిన్కు సినిమాలు లేవా? మన నితిన్కు ఇప్పుడు డైరెక్టర్ అందరూ తెలంగాణ చూశారా? ఏ ఒక్క నటుని కూడా, శ్రీహరి గారిని ఆయన చనిపోయినంత వరకు ప్రతి ఒక్కరూ ఆయనను ఎలా ప్రోత్సహించారు, ఎన్ని వేషాలు ఇచ్చారు ఆయనకు హీరోగా చేశాడు, విలన్గా చేశాడు, కామెడీగా చేశాడు, ప్రతి ఒక్కరు పిలిచారు ఆయనను. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు లేదు. చాలామంది ఇవన్నీ కల్పితాలు, తెలంగాణ ఆంధ్ర అని చెప్పి. తెలంగాణ ఆంధ్ర అని అసలు తెలుగు నటుడు ఎప్పుడు అనొద్దు, అనకూడదు కూడా. చాలామంది ఏదేదో చెప్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు నాకు అసలు తెలంగాణ ఆంధ్ర సినిమా నటుడు అంటే చాలా కోపం నాకు. తెలంగాణ ఆంధ్ర ఉందండి, అన్నదమ్ములు అంతే. ఇప్పుడు ప్రతి డైరెక్టరు వీడు తెలంగాణ ఆంధ్ర అని ఆలోచించాడు. అతని కాన్సెప్ట్, డైరెక్షను, షార్ట్ ఎలా చేశాడంటారు తప్ప క్యారెక్టర్ సూటబుల్ ఫిట్నెస్ ఉందా లేదా వీడికి. విలన్ ఒక ఆజానుబాడు కావాలంటే డెఫినెట్గా టార్జన్ బిలుమని చెప్పి డైరెక్టర్ రాసుకుంటాడు కథలోనే. అంతే తప్ప వీడు తెలంగాణ ఆంధ్రుడు అని ఎప్పుడు, అది దానికి నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా కరెక్ట్గా చెప్పారు. ఓకే రా, ఇప్పుడు నీ పేరు టార్జాన్ కదా, ఆ టార్జాన్ వేషం వేయాలని ఎప్పుడు అనుకున్నావా? అంటే నువ్వు డైరెక్షన్ చేయరా, అప్పుడు చేస్తాను. నేను కనుక ప్రొడ్యూస్ చేసి నేను డైరెక్ట్ చేస్తే నీకు ఇచ్చేది అదే క్యారెక్టర్, ఆకులు కట్టే యాక్ట్ చేపిస్తా. తప్పకుండా చేస్తాను. నీ డైరెక్షన్లో తప్పకుండా నేను ఆకులు కట్టుకొని డెఫినెట్ టార్జన్ క్యారెక్టర్ చేస్తావు. మీరు బ్రదర్స్ ఎంతమంది, సిస్టర్స్ ఎంతమంది? అందరూ ఇక్కడే ఉంటారా సిటీలో? మేము బ్రదర్స్ ముగ్గురం ఇక్కడే ఉంటాం. అంటే ముగ్గురిది ఇదే ఆకారమా? ముగ్గురు ఇదే ఆకారము. మా అల్లుళ్ళు, మా అక్కలు అందరు సేమ్ హైట్, పర్సనాలిటీ. అందరూ నా అల్లుళ్ళు అందరూ 6 feet ఉంటారు అందరూ. అంటే నాకు తెలిసి మీ ఊళ్ళో అందరూ మిమ్మల్ని చూసి భయపడి వస్తూ ఉంటారు. అలా ఏం లేదు, మా ఊర్లో కూడా మాకు మంచి పేరుంది. మంచి పేరుంది అంటే మీ అమ్మా నాన్న, మీ తల్లిదండ్రులు వాళ్ళందరికీ మంచి పేరు ఉంటుంది, నీకు ఉండదు. నాకు కూడా చాలా మంచి పేరుంది. మంచి పేరుంది. అక్కడ ఎక్సర్సైజ్ చేసిన నా అల్లుడే, మా అక్క కూడా అక్కడ ఉన్నాడు. వాళ్ళు మంచోళ్ళే. డెఫినెట్గా చాలా మంచి ఇది ఉంది, అట్లేం లేదు. ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్ కూడా. ఒకరు షాద్నగర్ అని ఆ పక్కన ఊళ్ళలో ఇచ్చాము. అందరూ వెల్ సెటిల్డ్, అందరూ చాలా బాగున్నారు అందరూ. సరే, మీ ఫ్యామిలీస్లో ఎవరూ లేరు, ఫస్ట్ టైం నువ్వే యాక్టర్ అన్నావు కదా. ఈ పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నిన్ను చూసి వాళ్ళంతా నీ దగ్గర జనరల్గా, అంటే తెలుసు నేను అదే ఫీల్ అదే ఎక్స్పీరియన్స్ నాకు. అందరూ నీ చుట్టూతో వచ్చి చేరి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటావు. అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే గర్వంగా ఫీల్ అవుతుంటావు అంట? చాలా ఆనందపడతాను. ఎందుకంటే మనం ఒక నటుడిగా
ఎదిగినాక ఒక ఆనందం వేరుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆప్యాయంగా పలకరించి ఏం సినిమా చేస్తున్నావు, ఇంకా ఏం చేయబోతున్నావు, నిజంగా ఒకప్పుడు ఒక రకంగా చూసేవాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చూస్తూ ఉంటారు కదా, అది డెఫినెట్గా చాలా ఆనందంగా ఉంటుంది, నీకైనా నాకైనా. అంటే కరెక్టే నువ్వు చెప్పింది. కానీ ఒక టైంలో ఆటోగ్రాఫ్లు ఉండే, ఇప్పుడు అన్ని ఫోటోగ్రాఫ్లు సెల్ఫీలు ఎక్కువైపోయినాయి కదా. నాకు తెలిసి అందరూ నీ దగ్గర ఎవరు లేడీస్ వచ్చి సెల్ఫీలు తీసుకునే దాఖలు ఏమీ లేవని నేను అనుకుంటున్నాను. లేదు, ప్రతి ఒక్కరు లేడీస్ భయపడి మగోడే భయపడి చస్తారా బాబు నిన్ను చూసి. నీకు లేడీస్ వచ్చి సెల్ఫీలు తీసుకుంటారంటే ఎవరు నమ్ముతారా? నువ్వు నమ్మాలరా భయ్, తప్పకుండా నమ్మాలి. నేను మొన్న నేను వైష్ణవి దగ్గర తెలుగు వాళ్ళందరూ వచ్చి హెలికాప్టర్గా ఎక్కనికి పోతున్నా నాకు భయ ఆగండి ఏంటంటే సార్ ఒక సెల్ఫీ అంటున్నారు. అంటే ఎక్కడ పోయినా ఎవరైనా గుర్తుపట్టి మా వాళ్ళు షాక్ అయితే ఉంటారు. ఇప్పుడు నేను ఎక్కడ తిరుపతి వెళ్ళాను అనుకో, చాలామంది వచ్చి లేడీస్ అదేంటి లేడీస్ కూడా సెకండ్ ఇస్తారంటది మా మిస్సెస్. అంటే అలా చేసినప్పుడు మీ పక్కన మీ వైఫ్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, కొంచెం జలసీగా ఫీల్ అవుతారు? అలా ఏముండదు. ఒక్కొక్కసారి స్వామి మీరు రూమ్లో కూర్చోండి, మేము వెళ్ళి వస్తాం షాప్. ఇప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్తాము, దర్శనం అయిపోయిన దాకా ఏదైనా షాపింగ్ వెళ్దామంటే ఆ క్రౌడ్ పబ్లిక్ని చూసి స్వామి మీరు రూమ్కి వెళ్ళిపోండి స్వామి, ఇంకా చాలా మీతో మేమే వెళ్తామని చెప్పి వాళ్ళే వెళ్తూ ఉంటారు. నేను పోయి రూమ్లో కూర్చుంటా. అదేదో మీ మీద ప్రేమగా రూమ్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారని నీ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. బట్ అది కాదు, కాదు ఈడ పెద్ద రౌడీని అంటి పెట్టుకొచ్చారని వాళ్ళు అంటే మీరుంటే మేము డిస్టర్బ్ ఉంటుంది, మీరు వెళ్ళండి ఇంకా మేము అంటే పాపం వాళ్ళు బాధపడుతూ పంపిస్తారు. వాళ్ళని ఆనందంగా మనం తిరగలేము, ఆనందంగా ఎక్కడ పోలేము. చాలా ఒక్కొక్కసారి చిరాకు పడతారు, ఒక్కొక్కసారి ఆనందపడతారు. ఎందుకంటే కొన్ని మనం పనులు చేసుకోలేము. కానీ నీకు తెలుసు కదరా భయ్, కొన్ని మనం చేసుకోలేము, మన పనులు మనం చేసుకోలేము. ఒకటి ఇప్పుడు ఏదైనా ఓటర్ పెట్టి అరే మీరు కూడా చాయ్ తాగుతారు అంటారు, మీరు కూడా సినిమా చూస్తూ అంటారు. రకరకాల మనసులు మనం బయటికి వెళ్తే రకరకాల మనసులను చూస్తూ ఉంటాం మనం. చాలా ఒకసారి చాలా బాధగా ఉంటుంది. బట్ డెఫినెట్గా మనం ఎప్పుడూ నటులం, చాలా ఆనందపడుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ ప్రజలే మనకు దేవుళ్ళు. ప్రజలు ఎంత ఆదరిస్తే మనం అంత బాగుంటాం. వాళ్ళు ఎంత ఎత్తుకు తీసుకెళ్తారు మనను. ఈరోజు ఇలా ఉన్నామంటే వాళ్ళు చూస్తేనే కదా మనం ఇలాగా ఆర్టిస్ట్గా ఇదేది. ఓకే, బాగుంది. ఇప్పుడు నువ్వు కొన్ని సినిమాల్లో కొన్ని ఎదవ వేషాలు వేసి రేపులని అలాంటి చండాల వేషాలు వేస్తుంటావు, నాకు తెలుసు, చేసావు కూడా. ఇలాంటి సినిమాలు చెప్పినా నువ్వు ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళినప్పుడు పక్కన మీ వైఫ్ పిల్లలు వీళ్ళందరూ మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఇట్లాంటి ఎదవేషాలు వేసి చండాలపు వేషాలు వేసినప్పుడు అక్కడ వాళ్ళు చూస్తున్నారు అని నీకు సిగ్గు అనిపిస్తుంది? ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను, రణం అనే సినిమాలో ఒక అమ్మాయిని రేప్ చేసే సీన్ ఉంటుంది. నాకు 1 month 1.5 months మాట్లాడలేదు మా మిస్సెస్. ఆమె పట్టుకున్నావు కదా అంటే, పట్టుకుంటే కెమెరామెన్ ఉంటాడు, అక్కడ 4 అసిస్టెంట్లు ఉంటారు, డైరెక్ట్ 100 మంది ఉంటారు చూసేవాళ్ళు చుట్టూ. అంటే వాళ్ళకి తెలియదు కదా నువ్వు రూమ్లోకి తీసుకెళ్ళావు, తన మీద నువ్వు ఇది చేసావంటే 2 months మాట్లాడలేదు. అసలు ఏంటి అసలు సినిమా ఇండస్ట్రీ మానేయి, నువ్వు వద్దు సినిమా అని చెప్పి గొడవ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతవరకు నేను ఎప్పుడు అంటే వాళ్ళని సినిమా ఇండస్ట్రీకి కానీ లేకపోతే స్టూడియో దగ్గర నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. అప్పుడు నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, సినిమా అంటే ఇది, కెమెరా అంటే ఇది, ఇగో ఇంతమంది ఉంటారని చెప్పి నేను చూపించడం జరిగింది. అప్పుడు నమ్మి మళ్ళీ మాట్లాడడం జరిగింది. 2-3 months మాట్లాడలేదు. కరెక్ట్, వాళ్ళకి తెలియదు కదా. కరెక్టే, డెఫినెట్గా అది. కానీ అలాంటి వేషాలు వేసినప్పుడు ఇప్పుడు నీ పిల్లలు కూడా చూస్తుంటారు, ఇప్పుడు వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ చూసినప్పుడు వాళ్ళ స్కూల్ ఏదో ఫంక్షన్స్కి స్కూళ్ళకి వెళుతుంటావు, స్కూల్కి వెళ్ళినప్పుడు అరే మీ నా వచ్చి ఇలాంటి వేషాలు అంటే మీ పిల్లలు వాళ్ళ దగ్గర ఎలా అంటే మా నాన్న వచ్చాడని గర్వంగా ఫీల్ అవుతారా, లేదంటే అమ్మ ఇలాంటి రౌడీ షీటర్ ఇలాంటి వేషాలు వేసేవాడు వచ్చాడు అని సిగ్గుపడిన సంఘటనలు ఉన్నాయా? సినిమా ఇండస్ట్రీ చాలా ముందుకెళ్ళిందండి. ఇప్పుడు రౌడీ అని కానీ లేకపోతే గుండా అని కానీ ఎవరు అనుకోరు, ఒక నటుడిగానే చూస్తారు. నువ్వు ఎంత చెడ్డ వేషం చేసినా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే నౌ ప్రజెంట్ పొజిషన్ చాలా గుడ్ పొజిషన్. ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు. అంటే ఇంతకుముందు మనం ఏదో 40 years బ్యాక్ విలన్ కొడతా ఉంటే అప్పుడు హీరో అప్పుడు దెబ్బలు తిని చచ్చిపోయే మూమెంట్లో హీరో లేస్తుండే. ఇప్పుడు దెబ్బ కొట్టక ముందే హీరో కొట్టేస్తాడు విలన్, కాబట్టి ఎవరు ఏమనుకోరు. తెలివి మీరు కరెక్ట్. ఒక టైంలో విలన్ కొడితే ఇంకా లేవేంట్రా, ఇంకా చంపవేంట్రా విలన్ అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రము ఏ హీరో కూడా ఒక దెబ్బ తినడు, ఎందుకంటే మనమే దెబ్బలు తినాలి. కాబట్టి ఎవరు కూడా విలన్ అంత పెద్ద ఇచ్చారు. బట్ డెఫినెట్గా ఒక హీరోకు ఉన్నంత ఇమేజ్ విలన్కి ఉంటుందని చెప్పి నేనైతే 100%. ఎందుకంటే ప్రతివాడు విలన్ను డెఫినెట్గా బాగా చూస్తారు. ఎక్కడ పోయినా విలన్ అని చెప్పి మనను తక్కువ అంచనా లేదులే, టార్జన్ విలన్ అని చెప్పి ఇది చేస్తారు. అప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా.
ఎక్కడ పోయినా ఏ రాష్ట్రం పోయినా మనకు మంచి గుర్తింపు ఉంది. నేనైతే చాలా ఇండస్ట్రీ ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని సినిమాలు చేస్తుంటావు సుమారుగా ఒక 100 to 120 to 130 సినిమాలు చేశాను. 130 అంటే 150. నువ్వు కూడా ఏదైనా మంచి సబ్జెక్ట్ అనుకుంటున్నావా? అంత లేదు కానీ ఇంకో మాట చెప్పు. అరే సీరియస్గా చెప్తున్నారా? సీరియస్గా నేరా? నేను అంత లేదు, నేను ఎంత అసలు కానీ ఇంకా చేసింది తక్కువ, ఎదిగేది చేసింది తక్కువ, చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. వెరీ గుడ్. చాలా చేయాలి ఇంకా. మనము ఓనుమాలు అంటే ఏబిసిడీలో ఉన్నాం ఇంకా. నటనలో ఎంత నేర్చుకున్నా ఇంకా 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 వచ్చేది డెఫినెట్గా. అవునవును. ఓకే, గుడ్. ఇప్పుడు వరకు 130 సినిమాలు అంటే నాకు తెలిసి అనేక డైలాగులు చెప్పుంటావు. ఏదో కట్టె కొట్టే సినిమా డైలాగ్ కాకుండా నేను ఒక ప్లే చేయబోతున్నాను. ఆ ప్లేలో ఒక డైలాగ్ చెప్తా. ఇది స్టేజ్ ప్లేనా? అంటే సినిమా ప్రజల్నే సాగుకొడుతున్నావు, ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలను కూడా చంపేద్దామని. డెఫినెట్గా మహానటులు అందరూ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి నేను మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నా. స్టేజ్ షోలో ఒక 3-4 ప్రిపేర్ అవుతా ఉన్నా. ఒక స్టేజ్లో ఉన్న ఒక డైలాగ్ చెప్తాను. దాన్ని చెప్పడానికి ముందు టీవీలో యాక్ట్ చేసావు నువ్వు? నేను టీవీలో చేయలేదు. ఎందుకు చేయవు ఎందుకు నేను పిలవరో చెప్పనా? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టీవీలో నువ్వు పట్టవు కదా. మరి నువ్వు చేస్తావు, నువ్వు పడతావా? నన్ను సింక్ చేస్తున్నారు, నువ్వు పట్టవరా? డెఫినెట్గా నువ్వు నేను ఇద్దరు సేమ్ హైట్ సేమ్ పర్సన్. ఓకే, డెఫినెట్గా మనం చేద్దాం. టైం వచ్చినప్పుడు తప్పకుండా చేద్దాం. ఇంకోటి అడగదాం, నేను ఓన్ ప్రొడక్షన్ అయినా మొదలుపెట్టే ఆలోచన ఉందా నీకు? ఓన్ ప్రొడక్షన్ చేసేంత కెపాసిటీ లేదు నాకంత. ఇందాక నువ్వేం చెప్పావురా? నేను వెల్ సెటిల్డ్ అన్నావు. నేను వెల్ సెటిల్డ్ అంటే నెలకు ఒక 25,000 to 30,000 వస్తే, అంటే 35 అడుక్కునేవాడు సంపాదిస్తున్నాడు కదరా 25,000-30,000. అంటే మానవుడు బ్రతకడానికి మాత్రమే కావాలి. అన్ని షోకులు ప్రతిదీ చేస్తే ఎన్ని లక్షలైనా సరిపోదు. మానవుడు మినిమం బ్రతకడానికి 25,000 to 30,000 అయితే చాలు. మనం ఉండడానికి ఇల్లు ఉండి బ్రతకడానికి 20,000, 15,000, 10,000 కూడా బ్రతికేయచ్చు. ఏ అవలక్షణాలు లేకుండా ఉంటే ఆ డబ్బులు సరిపోతాయి. ఎలాంటి దురలవాట్లు లేకుండా మామూలు మానవుడు చిన్న జీవితం ఎంత పెద్ద కొడిసిండో అదే తింటాము. డెఫినెట్గా నేనైతే అనుకుంటున్నా. కరెక్ట్. ఏ దురలవాట్లు లేకపోతే ఆ డబ్బులు ఎన్నఫ్. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు కాబట్టి డెఫినెట్గా నేను అందుకే. దురలవాట్లు లేవంటే చూడండి, ఉన్న అవలక్షణాలన్నీ వీడికే ఉన్నట్టు నాకు డౌట్. వినిపించిందా? నేనేమన్నా నువ్వు ఏదో చెప్తావురా, నేను నా ఫ్రెండ్ కాబట్టి చెప్తావు. థ్యాంక్ యూ. బట్ డెఫినెట్గా ఈరోజు నేను ఎందుకంటే చాలా ఆనందపడుతున్నా. నాకు ఎవరు వస్తుందో తెలియదు, నీవు వచ్చావంటే నేను నిజంగా చాలా చాలా ఆనందపడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పు, ఒక మంచి డైలాగ్ చెప్పరా. మంచి డైలాగ్ అంటే ఏం చెప్పాలి? భయపడి మేము పారిపోకుండా. ఓకే, డెఫినెట్గా నువ్వు భయపడి పారిపోతావు. ఇప్పుడు పారిపోతానా? ఎస్. ఓకే, ధైర్యంగా ఉంటా. చెప్పు. పన్నులు కట్టలేదని చెప్పి, ఊర్లో పంటలు పండడం లేదని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నారు ఊరి జనాలు. అందుకని మన తహసీల్దార్ సాబ్ ఊరికి వస్తున్నాడు. తహసీల్దార్ వచ్చే బాటెంట సున్నమేసిన రాళ్ళు నిశానిగా పెట్టాలి. వాళ్ళకి మన గడిలనే ఠికానా ఏర్పాటు చేసి జబర్దస్త్ దావత్ ఇవ్వాలి. గొల్లొళ్ళు గొర్రెపటేలు దేవాలి. సాకలు వచ్చి పరదాలు కట్టాలి. మంగళళ్ళు సౌరాలు చేయాలి. కుమ్మరళ్ళు కుండలు తెచ్చి నీళ్లు కాగబెట్టాలి. ఏయ్, వంటలు కూడా గాల్లే చేయాలి. సమాజాయన ఆదరా. నాకు కావాల్సింది ఒరిజినల్ డైలాగ్ కాదు, నీ క్యారెక్టర్ కాదు. నువ్వు శ్రీయాంజన్ కాదు, నువ్వు కాదు. 9 రసాలు ఉన్నాయి కదరా. 9 రసాల్లో ఇది ఒక రసం చెప్పావు. బేబస్వం అనుకో, ఇంకోటి అనుకో. ఏదన్నా హాస్యరసంలో చెప్పగలవు? దీన్ని ఛాన్స్ ఉందా? నేను కరుణ అంటే దయగా అని చెప్పి ఇదే డైలాగ్ని అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టు, అంటే కమాండ్. వినరా విలన్ అనేవాడు విలన్ కాదు, చెప్పడు. నేను ఇది ఇక్కడ విలన్ డైలాగ్ అని నేను అంటలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డైలాగ్ని దీనంగా ఇదే డైలాగ్ని దీనంగా వేడుకున్నట్టు చూద్దాం. చెప్పగలవు నువ్వు, డెఫినెట్గా చెప్పగలవు. అంటే ఒక చిన్నోడివి. అది మనం చెప్పలేము. అది ఆ సందర్భం అప్పుడు వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాము. ఇప్పుడు చెప్పలేము. ఈ మూడులకి అమౌంట్ రావడం కష్టము. ఎందుకంటే మనం విలన్ కాబట్టి విలన్ అంటే అలాగే ఫిక్స్ అయిపోయానంటావు. ఎస్, ఫిక్స్ అయిపోతే వెళ్ళరా బాబు. నవరసాలు పండించాలి నటుడు అంటే. డెఫినెట్గా పండించడం అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ, ఇది పండించడం కాదు. డైలాగ్ చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఈరోజు మన టార్జాన్ నా ప్రాణమిత్రుడితో
వాడి అనుభవాలు షేర్ చేసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. నువ్వు కూడా ఏం చెప్పరా ప్రజలకి? థ్యాంక్ యూ తెలుగు ప్రజలందరికీ నాకు నమస్కారం. సోదరులారా, అంటే చెప్పాలో చెప్పకూడదో మరి మీరు చాలామంది ప్రతిరోజు ఇప్పుడు ఈ వారం అంతా రోడ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి తాగకండి, యాక్సిడెంట్ చేసుకోకండి, హెల్మెట్ కంపల్సరీ పెట్టండి. చాలామంది అవేర్నెస్ రావాలి. ఎంతోమంది పిల్లలను రకరకాల కష్టపడి తల్లిదండ్రులు ఎంతో బాధపడి చదివిస్తూ ఉంటారు. హెల్మెట్ లేకుండా పోవడము, యాక్సిడెంట్ అవ్వడము, చనిపోవడము చాలా చాలా బాధగా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఇంటర్వ్యూలు చూస్తుంటే నిజంగా మాకే ఏడుపు వచ్చేస్తుంది. దయచేసి మీకు నమస్కరించి చెప్తున్నా ఈ ఇంటర్వ్యూ ద్వారా, దయచేసి హెల్మెట్ పెట్టండి, రోడ్ యాక్సిడెంట్ జాగ్రత్తగా నడిపించండి, ఎక్కువ స్పీడ్ పోకుండా, అట్లాగే మందు కూడా తాగకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.